హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే నా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ నాది ఎంత ఉంది, నేను ఎలా పెంచుకున్నాను అనేది చూద్దాను అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లైక్ మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, నాది ఐటీఎల్జీ ఎంత ఉంది, 21,054 అయితే ఉందన్నమాట. ఇప్పుడంటే ఇప్పుడు ఇక్కడ వీడియో అయితే నేను ఇది క్రియేట్ లైక్ నేను స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే 28 అంటే 28న ఇప్పుడు కనపడే వీడియో ఏంటంటే నేను చేసింది 28న చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ప్లే అవుతుంది కదా, ఈ వీడియో వచ్చి నేను నవంబర్ 28న అయితే నేను చేశాను అనమాట. అప్పుడు నాదెంత ఉందో హ్యూమన్ క్రెడిట్ స్కోర్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది చూసారు కదా, ముందుకు వెళ్ళగానే నాకు ఇప్పుడు ఎంత ఉంది, 2032. నాకు స్టార్టింగ్ నాకు 2032 ఉందన్నమాట హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే. ఇప్పుడు నాది ఎంత ఉంది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందాక చూసారు కదా, నా దాంట్లో 21,000 కాయిన్స్ ఉన్నాయి. విత్ ఇన్ 4 డేస్లో నాకైతే ఇప్పుడు వచ్చింది 2000 దాకా వచ్చినాయి. కరెక్ట్గా 2021 58, ఇప్పుడు 2000 అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు నాది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇక్కడ నాది వచ్చి ఇందాక ఏంటంటే 2039 ఉంది. ఇప్పుడు 3139. అంటే నాకు ఇప్పుడు ఎంత అంటే దగ్గర 1109% హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే పెరిగిందనమాట నాకు. అది ఎట్లా పెరిగింది ఏంటంటే, మెయిన్ మీరు ఎంతమంది ఏజ్ చదువుతున్నారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చదువుతారు, ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క దాంట్లో. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ థింగ్ మీ కింద ఎంతమంది అయితే రిఫరల్స్ ఉంటారో వాళ్ళందరికీ మీది మాత్రమే కొట్టాలి. అప్పుడు ఏంటంటే మీ కింద రిఫరల్ అయిన వాళ్ళకి కూడా క్రెడిట్ స్కోర్ అనేది పెరిగిద్ది, ఎందుకంటే మెయిన్ రిఫరల్స్ మీరే కాబట్టి. ఇంకోటి ఏంటంటే మీ కింద రిఫరల్ అయిన వాళ్ళందరికీ మీ రిఫరల్ కోడ్ అయితే కొట్టిన తర్వాత వాళ్ళ నుంచి మీకైతే ఈ పాయింట్స్ అయితే వస్తాయి వాళ్ళు చేసినప్పుడు. ఇంకా మీరు ఎట్లాగో చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా స్కోర్ అయితే వెళ్ళిద్ది అనమాట. కొంతమందికి అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటుంది. ఏంటంటే స్టార్టింగ్లో ఒక 300 400 అట్లా ఉండే కొద్దీ తగ్గుతూ ఉంటుంది అనమాట కొంతమందికి. అది ఎందుకనంటే వాళ్ళ రిఫరల్ నుంచి కాకుండా వేరే వాళ్ళ రిఫరల్ కోడ్ అనేది కొట్టచ్చు. లైక్ కొంతమంది ఏంటంటే ఇది యాక్టివేట్ అవ్వడానికి రిఫరల్ కోడ్ ఎవరిదైనా కొట్టచ్చు, ఇబ్బంది లేదంటారు కదా. అది ఓకే, యాక్టివేట్ అవ్వాలి, ఖచ్చితంగా మనది అవ్వాలి, చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చి ఎవరి రిఫరల్తో వాళ్ళు కొట్టుకుంటే చాలా బెటర్ గైస్. నేనైతే నా సీనియర్ యొక్క రిఫరల్ కోడ్ అయితే నేను వాడాను. నా కింద ఇప్పుడు చూడండి, ఎందుకులేండి, నా కింద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నా రిఫరల్ కూడా కొట్టి నేను చేశాను అనమాట. వాళ్ళకి పెరుగుతుంది, వాళ్ళకి ఎట్లాగో నా నుంచి వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ నుంచి నాకు వెళ్తుంది, ఇద్దరికి వెళ్తుంది కాబట్టి నాది అట్లాగో పెరుగుతుంది, వాళ్ళది కూడా అలాగే పెరుగుద్ది అనమాట. మీరు చేయాల్సింది మెయిన్ది ఇదే. సపోజ్ మీరు కనుక మీ సీనియర్స్ కాకుండా లేదా మిమ్మల్ని రిఫరల్ చేసిన కాకుండా వేరే ఏదైనా కొట్టినా అది మీ దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి పెరిగిద్ది, కొంతమందికి పెరగదు. అది మీరు మైనింగ్ చేసే పద్ధతి అయితేనేమి, గేమ్స్ ఆడే పద్ధతి అయితేనేమి, ఎట్లా అయితేనేమి, మీరు యాప్లో చేసే ఉంటుంది యాక్టివ్, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మంచి కంటెంట్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్.